ॐ श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेय समारंभां नृसिंहादिकमध्यमां सच्चिदानंद पर्यन्तां वन्दे गुरुपरम्परां। गणपति गुरुमेकं सच्चिदानन्दरूपं विबुधनिवह सेव्यं योगमार्गाधिरूढं शरणमुपगतानामार्तिसङ्घाद्रिवज्रं मम हृदयनिवासं भक्तिनम्रो नमामि। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। ఓకే అమ్మా, అందరి దగ్గర 3వ అధ్యాయం పెట్టుకున్నారు కదా, శ్లోకాలు ఉన్నాయిగా. బుక్ ఉంటే పెట్టుకోండి. జస్ట్ ఇన్ కేస్ ఎప్పుడన్నా మధ్యలో మనం ఓపెన్ చేయాలంటే. ఓకే అండి. నేను ఏదన్నా స్లైడ్ చెప్పినప్పుడు నువ్వు జస్ట్ మూవ్ చేయమ్మా. ఓకే. సో మనము ఇప్పటిదాకా భగవద్గీత 2 అధ్యాయాలు చెప్పుకున్నాము. 1వ అధ్యాయం విషాద యోగం అని చెప్పేసి చెప్పుకున్నాము. తర్వాత ఈ 2వ అధ్యాయంలో మనము మొత్తం భగవద్గీత సంగ్రహంగా చెప్పుకోవడం జరిగింది. అంటే అన్నిటి గురించి భగవద్గీత అంతా కూడాను భగవానుడు చక్కగా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అసలు భగవద్గీత అంతా ఎందుకు నేర్చుకుంటున్నాము మనము అని ఆలోచిస్తే, మనం ఇంతకుముందు చెప్పుకున్నాము దేనికి. ఒకటి ఏం కావాలి మనకి? సెక్యూరిటీ కావాలి జీవితంలో, పీస్ కావాలి, హ్యాపీనెస్ కావాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. సో వాటిల్లో సరే అవన్నీ కోరుకుంటాం, మనిషిగా ఒక జీవితంలో అవన్నీ కోరుకుంటాం మనము. కానీ మనకి ఈ మోక్షం అనేది ఒకటి ఉన్నది అని చెప్పేసేసి భగవానుడు జ్ఞాన యోగం అనేది ఒకటి ఉంది, ఆత్మ అనేది ఒకటి ఉంది, ఆ ఆత్మ గురించి మనం తెలుసుకోవాలి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది చెప్తూ 2వ అధ్యాయంలో మనకి కర్మ గురించి, తర్వాత మన ధర్మం గురించి, తర్వాత స్థిత ప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి అంతా చెప్పారు. ఎందుకంటే ఆత్మని తెలుసుకున్న వాళ్ళని సర్వజ్ఞులు అంటాం. ఇప్పుడు గురువుల్ని మనము సర్వజ్ఞులు అంటాం. ఎందుకు అంటామంటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళని సర్వజ్ఞులు అంటాం. అలా అని అన్ని తెలియాలని లేదనమాట. అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచమే లేదు, ఉన్నదంతా ఒకటే ఆత్మ అని చెప్పేసి మనము చెప్పుకున్నాము. సో అందుకని ఏంటంటే సర్వజ్ఞులు అని ఎవరిని అనాలంటే వాళ్ళు తెలుసుకున్న వాళ్ళని, ఈ సెక్యూరిటీ, పీస్, హ్యాపీనెస్ ఉండి స్థిత ప్రజ్ఞుడుగా ఎవరు ఉంటారో వాళ్ళని సర్వజ్ఞులు అనాలన్నమాట.
సో మనము ఈ భగవద్గీతలో మొత్తం అంతా చెప్పి ఆయన 2వ అధ్యాయం అంతా 3వ అధ్యాయంలో కర్మ గురించి ఎందుకు చెప్పారు అని ఒక్కసారి ఆలోచించండి. కర్మ గురించి ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే మనము ఇదే ఫౌండేషన్ అన్నమాట జీవితానికి. నువ్వు మోక్షానికి వెళ్తావా లేదా అనేది పక్కన పెట్టేస్తే, మోక్షానికైతే డెఫినెట్‌గా కావాలి కర్మయోగము. కానీ జీవితంలో సుఖంగా బతకాలి, జీవితంలో హ్యాపీగా అంతా మనం సుఖదుఖాలకు అతీతంగా బతకాలి అంటే కర్మయోగం కావాలి మనకి. కర్మ గురించి తెలుసుకోవాలి. కర్మలంటే ఏంటో తెలుసుకోవాలి. సో ఇట్లా మనకు అందుకనేంటంటే భగవానుడు అది చెప్పటం జరిగిందనమాట. మనకి ఇంకొకటేంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది అసలు కర్మలు చేయకుండా ఉండగలమా లేదా? కర్మలు చేస్తూ ఉంటాం మనం. కర్మలు చేయటం మూలానే కర్మలు అడ్డు తగులుతున్నాయి అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తాయి మనకి. అవి పాప కర్మలు అవ్వచ్చు, పుణ్య కర్మలు అవ్వచ్చు అన్నమాట. కానీ మరి చేయకుండా ఉండలేం కదా కర్మల్ని. మనకి భగవద్గీతలో తర్వాత శ్లోకాల్లో కూడా భగవానుడు చెప్తాడు మనకి. కర్మలు చేయకుండా ఉండలేం మనం. ఏదో ఒకటి మనం గాలి పీల్చుకున్నా, తింటున్నప్పుడు గాని, నడుస్తున్నప్పుడు గాని, ఏం పని మనం ఆలోచన ఏమి చేయకుండా కూర్చొని ఆలోచించినా గాని కర్మే అవుతుంది. సో అందుకని ఏంటంటే కర్మ అనేది చాలా ఫౌండేషన్ లాంటిది జీవితానికి. మనకి రాత్రి, పగలు ఎలా ఉన్నాయో జీవితంలో, అలానే సుఖదుఖాలు కూడా ఉంటాయి అని చెప్పి అర్థం చేసుకుంటాం ఈ కర్మ ద్వారా. అప్పుడేంటంటే రెండిటి అవసరం ఉంది మనకి. ఒక సుఖము, ఒక దుఃఖము ఒకటే కావాలి అని ఎప్పుడు సుఖాన్ని ఒక్కటే కోరుకోకూడదన్నమాట. ఎందుకంటే దుఃఖం కూడా పక్కనే ఉంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం కర్మల్లో తీసుకుంటే మనం చేసేటువంటి ఈ కర్మలు మనకి శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అని ఉంటాయి. ఓకే. శ్రౌత కర్మలు అంటే ఏంటంటే మనకి శృతులు చెప్పినవి అన్నమాట. అంటే వేదాల నుంచి వచ్చినవి, ఉపనిషత్తుల నుంచి వచ్చినవి. మనకి వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ ఆ భగవానుడి గురించే వర్ణిస్తా ఉంటాయి. ఆ భగవానుడికి సంబంధించి చేసేవన్నీ. ప్లస్ వేదాల్లో కూడాను కొన్ని కర్మకాండ అంతా ఉంటుంది. ఉపాసనా కాండ ఉంటుంది. ఉపాసనా కాండ, కర్మకాండ అంతా కలిపి కర్మల కిందే వస్తుందన్నమాట. సరే అవి శ్రౌత కర్మలు. స్మార్త కర్మలు అంటే ఏంటంటే మనము మన పురాణాల నుంచి, ఇతిహాసాల నుంచి, మన మనుస్మృతులని, తర్వాత కొన్ని వేరే స్మృతులు ఉన్నాయన్నమాట. వాటన్నిటి నుంచి పరాశర స్మృతి అంటారన్నమాట. అంటే వ్యాస మహర్షి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు రాసినటువంటి కొన్ని ఉన్నాయన్నమాట. జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అని. సరే అవన్నీ స్మృతితో సంబంధించిన స్మార్త కర్మలు అన్నమాట. తర్వాత అవి ఒక డివిజన్. ఇంకొక డివిజన్ వస్తే ఏంటంటే మనం చేసే వాటిల్లో నిత్య కర్మలు అని ఉంటాయి. ఆ నిత్య కర్మలు ఏంటంటే మనం చేసేవి రోజు మనం భగవంతుడు ఉపాసన చేస్తాము, దీపారాధన చేసుకొని సంధ్యావందనం చేసేది. తర్వాత మన రోజులో భగవంతుడికి అర్పిస్తున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆ నిత్య కర్మల కిందే వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత నైమిత్తిక కర్మలు అని ఉంటాయి. నైమిత్తిక కర్మలు వచ్చేటప్పటికి ఏంటంటే మనము కొన్ని సమయాల్లోనే చేస్తాం వాటిని. ఏంటి, మనం పుట్టినప్పుడు నామకరణం చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి రకరకాల సంస్కారాలు, ఒక బిడ్డ పుట్టిన తర్వాత చేసేటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అలా చనిపోయిన దాకా చేసేటువంటివన్నీ ఆ నైమిత్తిక కర్మల్లో వస్తాయి. అలానే కాకుండా మనము ఉపవాసాలు ఉండి వ్రతాలు చేసి స్పెషల్‌గా మనము పండగలకి, ఏకాదశికి ఇట్లా కొన్ని చేసుకుంటా ఉంటాం మనం. అవన్నీ నైమిత్తిక కర్మల్లోకి వస్తాయి అన్నమాట. తర్వాత కామ్య కర్మలు అని ఉంటాయి. ఈ కామ్య కర్మలు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కోరుకొని ఒక డిజైర్‌తో చేసేటువంటి యాగం గాని, యజ్ఞం గాని, లేదా మనం భగవంతుడికి దండం పెట్టుకుంటాం కామ్య కర్మలతో. ఇవన్నీ కామ్య కర్మల కింద వస్తాయి అన్నమాట. సరే నిషిద్ధ కర్మలు అని కూడా ఉంటాయి. అవి చేయకూడనివనేవి ఉంటాయి. సో అవి మనము తర్వాత మనకి భగవానుడు ఈ అధ్యాయంలోనే
కర్మ గురించి, తర్వాత అకర్మ, సకర్మ, అకర్మ, వికర్మ అని చెప్పి 3 చెప్తారు అన్నమాట. అవి తర్వాత మనం చెప్పుకుందాం అది. సో ఇట్లా ఈ కర్మలకు ఇన్ని రకాలు ఉన్నాయి అని చెప్పి మనం ముందు తెలుసుకోవాలి. ఈ కర్మయోగాన్ని గనక మనం బాగా అర్థం చేసుకుంటే, ఇది ఫౌండేషన్ అనుకున్నాం కదా, పునాది అన్నమాట. ఇది లేకుండా నువ్వు జీవితంలో సుఖంగా ఉండలేవు, నువ్వు మోక్షం వైపు నడవలేవు, దేన్ని సాధించలేవు అన్నమాట. ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలి. అందుకని చాలా భగవానుడు కూడాను అసలు భగవద్గీత మొదలు పెట్టడం 3rd అధ్యాయం నుంచి మొదలు పెట్టడం అనమాట. మొదలు పెడుతున్నారు అంటే ఆ కర్మ సిద్ధాంతంతోనే మొదలు పెడుతున్నారు అనమాట. సో అది మనం అర్థం చేసుకొని జాగ్రత్తగా ఫాలో అవుదాము ఈరోజు. సెకండ్ స్లైడ్కి వెళ్తే ఒకసారి చాప్టర్ 3 టాపిక్స్ అది ప్రొజెక్ట్ చేస్తావమ్మా స్మిత? కనపడుతుందా అందరికి? అది కనుక చూస్తా ఉంటే మీరు అక్కడ మొత్తం ఇంకా లేదండి, ఇంకా లేదు, తను సెట్ చేస్తున్నట్టున్నారు. కాదు, సెకండ్ స్లైడ్ మీకు నేను ఆల్రెడీ స్క్రోల్ చేశాను, కనబడట్లేదండి. షేర్ చేయమ్మా, మళ్ళీ పోయినట్టుంది. షేర్ చేయాలి. నేను ఇంతకు ఆల్రెడీ షేర్ పెట్టినాను, somehow it got disconnected, sorry. యా వచ్చిందండి. ఓకే. మనము ఈ ప్రతిసారి మనము ఇట్లా నేర్చుకుంటున్నాం కదా, ఏంటి అసలుకి ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా ఈ అధ్యాయాన్ని బర్డ్స్ ఐ వ్యూ లాగా గుర్తుపెట్టుకుంటే ఏంటంటే ఈజీగా మనం శ్లోకాలన్నిటిని చెప్పగలుగుతాము, ఈజీగా నేర్చుకోగలుగుతాం, ఎవరికైనా చెప్పేటప్పుడు కూడాను ఈజీగా ఉంటుంది అనమాట. సో ఏంటి ఇక్కడ ఆయన ఫస్ట్ 7 శ్లోకాల్లో ద్వివిధ నిష్ఠ అని చెప్తారు కదా, అది ఉంటుంది. ఆ నిష్ఠ 2 ఏంటి, జ్ఞానయోగము, కర్మయోగం అని 2 ఉంటాయి అని చెప్పి చెప్తారు. సరే, ఇక్కడ 2 వర్సెస్ 8 to 20 వచ్చేటప్పటికి అసలు కర్మయోగం అంటే ఏంటి అవన్నీ చెప్తారు. తర్వాత ఈ కర్మయోగం బాగా ప్రాసెస్డ్ గా నేర్చుకొని వాటన్నిటి ద్వారా పరిపక్వత చెంది ఒక జ్ఞాని లాగా ఉన్నప్పుడు వాళ్ళ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు, కర్మలు ఏంటి అనేది బాగా నేర్పిస్తారు మనకి, డ్యూటీస్ ఆఫ్ ఎ జ్ఞాని. తర్వాత మళ్ళా 30 నుంచి 35 ఒకసారి సమ్మరైజ్ చేసేసి కర్మయోగం చేయటం వల్ల ఉపయోగం ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి అని చెప్తారు. తర్వాత మళ్ళా సరే ఊరినే కర్మ చెప్తే లాభం లేదు, ఆ కర్మయోగాన్ని చక్కగా చేయడానికి మనకు అడ్డు తగిలేటువంటి ఆబ్స్టకల్స్ ఏమేమి ఉన్నాయో చెప్తారనమాట. సో ఇలా ఈ అధ్యాయం ఒక 5 భాగాలుగా చేసుకోవచ్చు అన్నమాట మనం. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామమ్మా. సో ఇది ఒక్కసారి మనం బేసిక్ గా నేర్చుకోవాలి. ఈ అధ్యాయం బాగా అర్థం అవ్వాలంటే కొంతమంది మీ అందరికి తెలిసిందే ఇవన్నీ కూడాను. ఈ ఫస్ట్ 3 రకాల కర్మలు ఉంటాయి, మనం చేసేవన్నీ ఈ 3 రకాలుగానే ఉంటుంది అనమాట. ఏదైనా కానీ ఏంటి, ఆగామి కర్మలు. ఆగామి కర్మలు అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం చేస్తున్నామో దానికి ఫలితం వెంటనే రావచ్చు, లేకపోతేనేమన్నా ఫ్యూచర్ లో రావచ్చు అనమాట. ఈ జన్మలో కానీ వచ్చే జన్మలో కానీ రాబోయే జన్మల్లో. అంటే ఇప్పుడు చేస్తున్న కర్మలు ఏదైతే ఉన్నాయో వాటిని ఆగామి కర్మలు అంటారు. ఓకే. ప్రారబ్ధ కర్మలు అంటే ఏంటంటే ఇంతకు ముందు మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం ఇప్పుడు, అది ప్రారబ్ధ కర్మ అంటారు. ఓకే. సంచిత కర్మ అంటే ఏంటంటే ఈ ఇంతకు ముందు మనం చేసినటువంటి ఆగామి కర్మలన్నీ కూడా ఒక సంచిలో పడ్డాయి అనుకోండి, అవన్నీ నిలవ ఉండి అవన్నీ పేరుకుపోయి వాటి మూలాన ఒక పెద్ద కుప్పలాగా తయారవుతాయి అన్నమాట. అవి అన్ని జన్మల నుంచి, ఆ జన్మలన్నింటిలో నుంచి ఏదైతే మనం ఈ జన్మలో అనుభవించాలో అవి ప్రారబ్ధ కర్మగా మనం తీసుకొని వస్తాం అన్నమాట. అన్నింటినీ అనుభవించలేము, అది పెద్ద స్క్రీన్ ప్లే అన్నమాట. సో అవి మనం డిస్కషన్ లో చెప్పుకున్నాం తర్వాత. సో అవి సంచిత కర్మలు. సో బేసిక్ గా ఆగామి కర్మలు, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మైండ్ లో. మనం శ్లోకాలన్నీ నేర్చుకుంటాము, మీకు అన్ని వచ్చు. ఈ రోజు ఏం చేద్దామంటే బేసిక్స్,
ఫండమెంటల్ గా మైండ్ లో పడిపోవాలన్నమాట. ఇవి బాగా ఇవి అర్థమైతేనే లైఫ్ బాగుంటుంది మనకి. సో ఆగామి కర్మలు, ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు. ఓకే, అవి ఇట్లా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. సో మనకి అసలు ఇదంతా భగవద్గీత అంతా భగవానుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, మనము ఆ మోక్షం అనేది అంటే ప్రతి మానవ జన్మకి, ప్రతి ప్రాణికి ఎక్కడికి వెళ్ళాలి అల్టిమేట్ గా అంటే ఆ భగవంతుడిలో ఐక్యం అవటమే, ఆ భగవంతుడు నేనే అని తెలుసుకోవటమే, అదే మోక్షం, ముక్తి అన్నమాట. దానికి రియలైజ్ అవ్వటానికి 2 మెథడ్స్ ఉన్నాయి అని చెప్పాడు మనకి, రైట్? చెప్పి ఆ 2 మెథడ్స్ ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇట్లా అంటే, చక్కగా మరి 2వ అధ్యాయంలో అంత జ్ఞానం గురించి చెప్పి, ఆత్మ గురించి చెప్పి, ఆత్మ నిష్ట గురించి చెప్పి, స్థిత ప్రజ్ఞుడి గురించి అంతా చెప్తా ఉంటే అర్జునుడిలో ఏమైందంటే, అసలు ఎందుకు ఈ కర్మలన్నీ చేయటం, ఇంకా నేను ఆత్మను తెలుసుకొని నేను వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటాడు. కానీ ఈ సంచిత కర్మలు ఏవైతే ఉన్నాయో తనలో, అవన్నీ నాశనం కాకుండా, అవన్నీ పోకుండా తను ఈ జ్ఞాన మార్గంలో వెళ్ళి నేను సన్యాసం తీసుకొని నేను ఉంటాను అంటే కుదరదు అనమాట. అది అక్కడికి వెళ్ళినా గానీ సన్యాసం పుచ్చుకొని ఏమవుతుందంటే మనసంతా ఆలోచనలతో నిండిపోతా ఉంటుంది అనమాట. మనం ఎలాగైతే మెడిటేషన్ లో కూర్చున్నప్పుడే మనకు అన్ని ఆలోచనలు వస్తాయో, అలానే సన్యాసం తీసుకొని అన్ని వదిలేసి కాషాయం కట్టుకొని వెళ్ళినా గానీ మన సంచిత కర్మల్లో ఉన్నటువంటి వాసనలు, అవన్నీ కర్మ ఫలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వస్తా ఉంటాయి అన్నమాట. అందుకని జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి 2 రకాలు ఉన్నాయి. ఆ 2 రకాలు అంటే 2 రకాలు చాయిస్ కాదు అని చెప్తాడు అనమాట భగవానుడు. ఏంటంటే ఇప్పుడు ఏం చెప్పాడు, జ్ఞాన యోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం, అవి ద్వివిధ నిష్ట అన్నమాట. 2 రకాలు ఉంది అని. సో తర్వాత ఇది కర్మయోగి వచ్చేటప్పటికి ఏంటంటే ట్రయాంగులర్ మెథడ్ అంటారు. ఎట్లా అంటే కర్మయోగికి బ్రహ్మం ఉంది, బ్రహ్మం అంటే పరమాత్మ అన్నమాట, ప్రకృతి ఉంది, జీవుడు ఉన్నాడు. ఈ మూడిటితో కర్మయోగి లింక్ అయి ఉంటాడు అనమాట. ఓకే, జ్ఞానయోగికి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రకృతి పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇదంతా మిథ్య అని చెప్పి జ్ఞానం వాళ్ళు తెలుసుకుంటారు అనమాట. కర్మయోగంలో పక్వం చెంది వాళ్ళు తెలుసుకొని ఈ ప్రకృతి అంత ఇంపార్టెంట్ అవ్వదు వాళ్ళకి అప్పుడు. ఓకే, సో అట్లా ఈ కర్మయోగికి వచ్చేటప్పటికి ఏంటి, ప్రసాద బుద్ధి ఉంటుంది వాళ్ళకి. తర్వాత చెప్తాను అది నిష్కామ కర్మ అవన్నీ. తర్వాత వాళ్ళకి పరమాత్మ ధ్యానం ఫోకస్ ఉంటుంది, కానీ ఆత్మ జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా శ్రవణం అన్న ఆ రోడ్ లోనే ఉంటారు అనమాట, ఆ పాత్ లో ఉంటారు. జ్ఞానయోగి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్ గా ఆత్మ ధ్యానంలో ఉంటారు అనమాట. ఆత్మ ధ్యానంలోకి మనం వెళ్ళాలి అంటే మనం ఎంతో ఎదగాలన్నమాట. అందుకని భగవానుడు అర్జునుడికి ముందు నువ్వు కర్మయోగాన్ని బాగా అవలంబించు అని చెప్పి చెప్పడంలో కారణం అదనమాట. సో నెక్స్ట్ స్లైడ్. మనకి ఇక్కడ చూసుకుంటే ఏంటంటే చాయిస్ లేదు. కర్మయోగము, జ్ఞానయోగం ఏదో ఒకటి చేస్తాను అనే చాయిస్ లేదనమాట జీవికి. ఎందుకు అంటే కర్మయోగం చేస్తూనే ఉండాలి, జ్ఞానిగా జ్ఞానం నేర్చుకొని కర్మయోగం కూడా కంటిన్యూ అవుతానే ఉంటుంది అనమాట. 2 ఆ లెవెల్ ఒక స్టెప్స్ అన్నమాట అవి. ఓకే, తర్వాత ఆ ప్యూరిటీ ఉండాలి. జ్ఞానయోగం దగ్గరికి వెళ్ళాలంటే మెచ్యూరిటీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, కొంచెం వైరాగ్యం కూడా ఉండాలన్నమాట. అవి లేకుండా మనము జ్ఞానయోగం, జ్ఞాన మార్గం ఒక్కటే అవలంబిస్తానంటే కుదరదు. అర్జునుడు కూడా అంతే కదా, తనకు కూడాను అన్ని గృహస్థుగా ఉన్నాడు, యుద్ధం చేయాలి, రాజు క్షత్రియ ధర్మాలన్నీ పాటిస్తా ఉంటాడు. అవన్నీ ఉండేటప్పటికి తనకి ఆ మనస్సు దాని నుంచి తప్పించుకోవడం కష్టం అన్నమాట. అందుకని కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఓకే, సో అవి ద్వివిధ నిష్ట, చాయిస్ లేదు, గుర్తుపెట్టుకోవాలి. 2 చేస్తూనే ఉండాలన్నమాట. కర్మయోగం బాగా పర్ఫెక్ట్ చేసుకుని తర్వాత జ్ఞానయోగం ఇంకా పర్ఫెక్షన్ తెచ్చుకోవాలి మనం. సో నెక్స్ట్ స్లైడ్. మనము ఈ శరీరంలో ఉన్నంత వరకు కర్మలు చేస్తూనే ఉండాలన్నమాట. చేయకుండా ఉంటే కష్టం కదా.
కర్మ అంటే ఏంటి? యాక్షన్, వర్క్, ఏదో ఒకటి మనం చేస్తున్నది, ఏ పనైనా, బ్రీదింగ్ చేసేది, తినేది, నువ్వు వాసన చూసే ఏది ఏది చేసినా గానీ కర్మే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎనీ యాక్షన్ ఇస్ కర్మ అన్నమాట. అది మనం చారిటీ, సాక్రిఫైస్ అంటే ఈ యజ్ఞాలు చేయటము, తర్వాత తపస్సు చేయటం, ఇవే అనుకుంటాం మనం. కానీ ఏదైనా కానీ కర్మే అన్నమాట. ఆఖరికి ఇందాక నేను చెప్పాను, థింకింగ్ చేయటం కూడాను కర్మ కింద వస్తుంది అనమాట. దానివల్ల కూడా మనం ఫలితాలని అనుభవిస్తాం. అది కూడా డిస్కషన్ లో చెప్పుకుందాం తర్వాత మనం. సో రాగద్వేషాలు, లైక్స్, డిస్లైక్స్ ఉంటాయి మనకి. ఆ లైక్స్, డిస్లైక్స్ కూడా కర్మే అవి కూడా. ఎందుకంటే ఆలోచించి ఇది వద్దు, వీళ్ళొద్దు, వీళ్ళతో వద్దు, వీళ్ళతో కావాలి, ఇట్లా అనుకుంటా ఉంటాం కదా మనం. అవి కూడా కర్మ కిందే వస్తాయి. వాటికి కూడాను ఫలితాలు ఉంటాయి అన్నమాట. మనము విద్యార్థిగా ఉన్నప్పుడు, అంటే స్టూడెంట్ గా ఉన్నప్పుడు మనం అక్కడ ఏం ఆలోచనలు చేస్తున్నాం, ఏమి రాకూడదు, అవన్నీ కూడా నేర్చుకోవాలి అక్కడే విద్యార్థి దశలోనే ఈ యొక్క ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ తెలుసుకుంటే మనం రెడీ అవుతాం. ఇప్పుడు ఏమవుతుందంటే మనం మన జీవితాల్లో ఆ ప్రిన్సిపల్స్ ని తెలుసుకోవట్లేదు మనం. మన మన విద్యా సిస్టంలో, మనం చదివేటువంటి ఎడ్యుకేషనల్ సిస్టంలో ఇవన్నీ మనం నేర్చుకోవట్లేదు. మనం చిన్నప్పుడు కొంచెం మన జనరేషన్ వాళ్ళు కొంచెం నేర్చుకొని ఉండొచ్చు, కానీ ఇప్పుడు జనరేషన్ కి ఇవన్నీ పాపం వాళ్ళకి దొరకట్లేదు. తర్వాత మనం ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సంసార జీవితంలోకి వెళ్తాం. వెళ్ళి సంపాదనలో పడి పిల్లల్ని పోషించటము, అక్కడ మొదలైనటువంటి కర్మలు చాలా చేస్తూ ఉంటాం. డబ్బు సంపాదించడం, ఆస్తులు కూడబెట్టుకోవటము, ఇట్లా చాలా చేస్తూ ఉంటాం అన్నమాట మనం. తర్వాత ఏమవుతుంది, ఇవన్నీ చేసి ఇంకా లాభం లేదనుకొని మనం రిటైర్మెంట్ తీసేసుకొని వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి భగవంతుని వైపు తిరగాల్సిన టైం ఉంటుంది. ఓకే, అక్కడ కూడాను మనం కర్మలు ఇంకా ఎక్స్ట్రాగా చేసుకుంటూ సంచితంలో విపరీతంగా వేసుకుంటూ వెళ్ళిపోతాం అన్నమాట. అలానే మరి చివరిలో ఆధ్యాత్మిక జీవితం, ఇవన్నీ 4 మామూలు స్టేజెస్ చెప్పారు కదా మనకి. ఓకే, మన జీవితంలో మనకు ఉండాల్సినవి, మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడు, తర్వాత యవ్వనం, కౌమారము, వార్ధక్యం, ఇట్లా చెప్పుకున్నాం కదా కొన్ని. అవి అట్లానే మళ్ళా వానప్రస్థం, సన్యాసాశ్రమం, ఇట్లా ఆశ్రమాలు కూడా, గృహస్థాశ్రమం, ఇట్లాంటివన్నీ కూడా మనం చెప్పుకున్నాం ఇంతకు ముందు. సో నెక్స్ట్ స్లైడ్ మనకి తను చెప్తారు అక్కడ చక్కగా, ఏంటి, నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అని చెప్తూ ఆయన ఏం చెప్తారంటే, ఎవ్వరు కూడాను కర్మలు చేయకుండా ఒక క్షణం కూడా ఉండలేరు అని చెప్తారు అనమాట. ఉండలేము, ఎందుకని కర్మను తప్పించుకొని వెళ్ళాలి అంటే కుదరదు అనమాట. చేస్తూనే ఉంటాం. కాకపోతే అవన్నీ నిష్కామంగా కన్వర్ట్ అయ్యి మనం ఆ కర్మల్ని మనకి ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడం ఎలా అనేది కూడా భగవానుడు నేర్పిస్తాడు మనకి. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు భగవానుడు అంటే ఈశావాస్యోపనిషత్తులో నుంచి తీసుకొస్తారనమాట. ఈ నహి కశ్చిత్ క్షణమపి అనేది ఆయన సమ్మరీ చేసేసి ఒక్క శ్లోకంలో చక్కగా చెప్పేస్తారు మనకి. అది కూడా అంతే చెప్తుంది. 100 years ఆన్ ఎర్త్ అంటే 100 అంటే 100% అని అర్థం అనమాట. 100 అంటే 100 అని కాదు. నువ్వు బతుకున్నంత కాలము 100% కర్మలను చేస్తూ ఉండాలి, లేక తప్పించుకొని వెళ్ళలేవు అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఆ కర్మలకి అటాచ్ తో చేయకూడదు అని చెప్పేసి ఈ ఈశావాస్యోపనిషత్తు కూడా చెప్తుంది అనమాట మనకి. సో నెక్స్ట్ స్లైడ్. ఇది మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్. లా ఆఫ్ కర్మ ప్రిన్సిపల్స్ ఏంటి అసలుకి. ఓకే, ఇది మనకి ఈ స్లైడ్స్ అన్ని కొంచెం నేను యాడ్ చేసి ఇక్కడ పెట్టాను, ఎందుకంటే మనకి బేసిక్స్ అర్థం అవ్వాలి అంటే ఉపనిషత్తుల నుంచి తీసుకోవాలన్నమాట. ఇది మనకి ఈ శ్లోకాల్లో వస్తాయి కానీ వేరే చోట్ల ఉంటాయి అన్నమాట ఇది. సో లా ఆఫ్ కర్మ ఏంటంటే, మనము పుణ్యము పాపము రెండే మనం ఉండేది కదా. పుణ్యము పాపమైన వస్తుంది, పుణ్యమైన వస్తుంది ఒక కర్మ నుంచి మనకి చేసినప్పుడు. మనకి కనిపించేది దృష్ట ఫలం అంటారు. మనం ఒక కర్మ చేసిన తర్వాత ఫలితం వచ్చి మనకు కనిపిస్తూ ఉంటే దాన్ని దృష్ట ఫలం అంటారు. ఓకే, అదృష్ట ఫలం మనం అదృష్టము అంటుంటాం. అదృష్టము అంటే ఏంటంటే, మనం ఏమనుకుంటామంటే అది మంచి జరగటం అనుకుంటాం. అదృష్టము అంటే ఏంటంటే, మనకి చెడు జరిగింది కూడా అదృష్టమే. అంటే కనిపించకుండా ఫలితం మనకి ఏదైతే వెంటనే జరుగుతుందో, మన ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చి మనకి జరుగుతుందో దాన్ని అదృష్టము అంటారు అనమాట. సో
మనకి బ్యాడ్ జరిగింది కూడా అదృష్టమే అన్నమాట, గుడ్ జరిగింది అదృష్టమే. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మళ్ళా పక్వానికి వచ్చినాయి ఫ్రక్టిఫైడ్, తర్వాత ఏది మనకు పక్వానికి వచ్చినాయి ఎంజాయ్ చేయడం సఫర్ అన్న అవుతాం. అన్ఫ్రక్టిఫైడ్ అయితేనేమో ఈ కర్మల ద్వారా అవి మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకొని ముందు జన్మల్లో మనం అనుభవించడం జరుగుతుంది అనమాట. ఈ లా ఆఫ్ కర్మ అనేది మన బర్త్ కి మళ్ళా పునర్జన్మ తీసుకోవడానికి కారణం అవుతుంది అనమాట. మనకి భగవాన్ రమణ మహర్షి గారు ఉపదేశసారంలో చెప్తారన్నమాట. ఏంటంటే ఆయన కర్మలు కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం అని చెప్పేసి ఉంటుంది అనమాట. కర్తురాజ్ఞయ అంటే ఏంటంటే భగవంతుడి యొక్క, మనం అందరం ఏమంటాము, ఆ భగవంతుడు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది మనకి అనుకుంటాము. అక్కడ భగవంతుడు అంటే ఏంటంటే ఆ భగవంతుడు ఎలా చేస్తాడు, ఈ కర్మల్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాడు ఫలాల్ని అంటే, ఇప్పుడు మనం కొన్ని కర్మలు సంచిలో పెట్టుకొని వచ్చాం, వాటిని ఏ కర్మలు మనం తీసుకొని మళ్ళా పుట్టాలి మనము కదా, ఏ కర్మలు తీసుకొని రావాలి మనం అనేది మనం తెలియదు. మరి ఎట్లా డిసైడ్ అవుతుంది? అది ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే, మన దగ్గర చాలా సముద్రం అంత కర్మలు ఉన్నాయి, కర్మ ఫలాలు ఉన్నాయి. సో అవన్నిటిలో కొంచెం తీసుకొని వస్తాం. అవి ఎట్లా కుదురుతుంది అంటే, భగవంతుడు అనేది ఎట్లా అంటే మనం భగవంతుడు చేస్తున్నాడు అంతా అనేది ఏంటంటే, ఈ మనందరం చేసేటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమిష్టి కర్మ ఫలితాలు అంటారు. ఏది ప్రపంచంలో ఉన్న జీవరాశులు, ఈ మానవులు అందరూ చేసినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమిష్టి కర్మలు. ఆ సమిష్టి కర్మ ఫలితాల మూలానే ఈ ప్రపంచం సృష్టించబడుతుంది. ఈ ప్రపంచం ఎలా ఉండాలి అనేది ఆ ఫలితాల మూలానే బ్రహ్మ అనేటువంటి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేయటం జరుగుతుంది అన్నమాట. అలానే మనం కూడా ఏంటంటే మన సంచితంలో ఉన్నటువంటివి ఒక పెద్ద స్క్రీన్ ప్లే లాగా, మనం ఎవరితో ఉండాలి, ఎవరికి పుట్టాలి, ఎవరితో సంసారంలో ఉండాలి, ఎవరి పిల్లల్ని ఎట్లా పెంచాలి, ఇవన్నీ కూడాను ఒక స్క్రీన్ ప్లే లాగా ఆ సంచిత కర్మల మూలాన్ని జరుగుతుంది అన్నమాట. అది లా ఆఫ్ కర్మ మూలాన్ని జరుగుతూ ఉంటుంది. భగవంతుడు అనేది అనుకోకూడదు మనం. ఇక్కడ ఏంటంటే నీవు చేసుకున్నటువంటి కర్మలు, నువ్వు అనుభవించాల్సి వచ్చినటువంటివి నువ్వు తీసుకొని వస్తావు. మనకి మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా కానీ ప్రిన్సిపల్ ఏంటంటే మనమే కారణము. ఒకళ్ళ మూలాన మనం సుఖపడ్డాము, ఒకళ్ళ మూలాన దుఃఖం అనుభవిస్తున్నాము అంటే ఆ ఎదుటి పర్సన్, ఎదుటి సిచ్యువేషన్, ఆ ఎదుటి ఉన్నటువంటి యానిమల్ కానీ ఏదైనా కానీ అది కారణం ఊరికనే నామకే వాస్తే అన్నమాట. కానీ మనమే దానికి కారణము, మనం అనుభవిస్తాము అనేది ప్రిన్సిపల్. అది గుర్తుపెట్టుకుంటే మనకి జీవితంలో చాలా సుఖం ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మన నాలుక మనమే కొరుక్కుంటే ఏంటి, అట్లా మనకి ఏమన్నా కోపం వస్తుందా ఏంటి, ఎట్లా ఫీల్ అవుతాం ఎమోషనల్ గా అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. అది లా ఆఫ్ కర్మ అన్నమాట. సో ఈ లా ఆఫ్ కర్మలో ప్రిన్సిపల్ 1 గుడ్ డీడ్స్, బ్యాడ్ డీడ్స్, పుణ్యము పాపం ఉంటాయి. తర్వాత హ్యాపీనెస్, సారో ఈ రెండింటి మూలాన వస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే మనం బెనిఫిట్స్, ఈ లా ఆఫ్ కర్మని అర్థం చేసుకుంటే మనకు ఉపయోగం ఏంటి తెలుసుకుంటే మంచిది అన్నమాట. ఇది మనకి జీవితంలో ఒకళ్ళు సిల్వర్ స్పూన్ తో పుడతారు, ఓకే, ఒకళ్ళు చాలా కష్టపడతారు, కొంతమంది కొన్ని పనులు చాలా కష్టంగా చేస్తేనే సక్సెస్ అవుతారు కదా. డిస్పారిటీస్, ఒకళ్ళు చాలా ధనవంతులుగా పుట్టొచ్చు, ఒకళ్ళు చాలా పేదవాళ్ళుగా పుట్టొచ్చు. అట్లా ఈ డిస్పారిటీస్ అన్నిటినీ మన కర్మ సిద్ధాంతం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. ఈ కర్మ సిద్ధాంతం ఒక్కటే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలదు. వేరే ప్రిన్సిపల్స్, వేరే రిలీజియన్స్ లో అవి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అన్నమాట. ఈ డిస్పారిటీని అదంతే అని చెప్తారు ఒక్కొక్కసారి కొంతమంది, కానీ మనం ఈ కర్మ సిద్ధాంతం ద్వారా ఇవన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అన్నమాట. సో తర్వాత మనం ఉపయోగం ఏంటి అంటే, మనకి వాటిని ఆనందంగా, ఈ ఫలితాన్ని ఆనందంగా, ఇది నేను చేసుకున్నదే కాబట్టి నేను దీన్ని అనుభవిస్తాను, ఈ ప్రారంధాన్ని నేను తెచ్చుకున్నాను కాబట్టి నేను అనుభవిస్తాను అని హెల్తీ యాక్సెప్టెన్స్ తెలుస్తుంది మనకి. అప్పుడేంటంటే దాన్ని అనుభవించేటువంటి స్థైర్యం వస్తుంది మనకి, బలం ఉంటుంది అన్నమాట.
ఈ తర్వాత ఏంటంటే ఈ ఈ యొక్క కర్మ సిద్ధాంతం ద్వారానే మనం భగవంతుడి పైన శ్రద్ధ కూడా నిలుపుకోగలుగుతాం అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే భగవంతుడి మీద శ్రద్ధ ఈ ఈ కర్మ సిద్ధాంతం గట్టిగా లేకపోతే భగవంతుడిని పూర్తిగా నమ్మలేం. ఎందుకంటే మనం భగవంతుడిని ఎప్పుడు కోరికలు కోరుకుంటూనే ఉంటాం. మనం ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే నా కర్మశేషాలను నేను పూర్తిగా అనుభవించేసి నీ వైపు తిరగాలి, నువ్వే కావాలి, నీ నుంచి నాకు ఇంకా వేరే కోరికలు ఉండకూడదు అనేది నేర్పిస్తుంది అనమాట కర్మ సిద్ధాంతం. అదే నిజమైనటువంటి శ్రద్ధ అన్నమాట. బాబా చెప్పేటువంటి శ్రద్ధ సబూరీల్లో శ్రద్ధ అంటే ఏంటంటే అదే అన్నమాట. కర్మ సిద్ధాంతాన్ని బాగా అర్థం చేసుకొని నువ్వే కావాలి నాకు అని చెప్పించుకోవటం అన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ మనం గుర్తు చేసుకుంటే, యుద్ధం జరిగే ముందు అర్జునుడు దుర్యోధనుడు వెళ్ళి కృష్ణుడిని సహాయం కోసం వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ మనకి ఒక కథలాగా చెప్పడం జరుగుతుంది. అర్జునుడేమో కృష్ణుడినే కోరుకుంటాడు. కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి సైన్యం అంటే ఆయన సృష్టించినటువంటి ఆయనతో ఉన్నటువంటి మంది మార్బలం దాన్ని కోరుకోడు అన్నమాట. దుర్యోధనుడు అది కోరుకుంటాడు. సో మనందరం దుర్యోధను లాగా ఉంటామా, అర్జునుడి లాగా ఉంటామా అనేది ఈ కర్మ సిద్ధాంతం అనేది మనకి శ్రద్ధ ద్వారా మనకు నేర్చుకోవాలన్నమాట. అది సో తర్వాత మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం ఈ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవటం వలన. ఈ ఈ ఫ్యూచర్ గురించి ఏమవుతుంది, మనకు ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది, ఇలానే ఉండాలి అనే ఆలోచన మనకి ఎప్పుడైతే ఒక ప్లాన్ ఉండాలి జీవితంలో, ప్లాన్ ఏ ప్లాన్ బి అలా ఉంటాయి మనకి. కానీ మళ్ళా దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫౌండేషన్ లా ఆఫ్ కర్మ. నాకు రాసి పెట్టుంటే జరుగుతుంది అంటాం మనం. ఓకే, కానీ బయటకు అంటాం కానీ నిజంగా మనం ఏమో ఇంటెన్స్ గా ఇది ఇలానే జరిగితే బాగుంటది అని కోరుకుంటా ఉంటాం. దాని మూలానే బాధ కలుగుతూ ఉంటుంది మనకి. మనం చేసే పని అంతా చెయ్యాలి, బాగా కష్టపడాలి, కానీ మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం అన్నమాట ఫ్యూచర్కి. ఎందుకంటే నాకు పోయిన జన్మల్లో ఇదంతా రాసి పెట్టుంది. నేను ఒకళ్ళకి అన్యాయం చేశాను అంటే నాకు అన్యాయం జరుగుతుంది. నేను ఒకళ్ళని కష్టపెట్టాను అంటే నాకు కష్టం వస్తుంది. ఓకే, నేను ఒకళ్ళని రెస్ట్రిక్షన్స్ లో పెట్టాను అంటే నాకు రెస్ట్రిక్షన్స్ వస్తాయి. ఇట్లా ప్రతిదీ ఒకళ్ళకి సుఖం కలగజేశాను అంటే నాకు సుఖం కలుగుతుంది. ఇలా ప్రతిదానికి ఒక యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ అని న్యూటన్స్ థర్డ్ లా అని చెప్పుకుంటాం. సో అట్లా ఉంటుంది అనమాట అది. తర్వాత ఈ ఎథికల్ గా, ధార్మిక్ గా, స్పిరిచువల్ లైఫ్ ని లీడ్ చేయడానికి ఈ లా ఆఫ్ కర్మ చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో ఎంత బెనిఫిట్ అంటే చాలా బెనిఫిట్ అన్నమాట. సో లా ఆఫ్ కర్మస్ ఏంటి, పాపము పుణ్యం అనేది ఉంది. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాము పాపము పుణ్యము ఉంది. తర్వాత దాంట్లో నుంచే హ్యాపీనెస్, సారో వస్తున్నాయి. నేను చేసే పనులకి నేనే కారణము అనేది చక్కగా తెలుసుకోవటమే ఈ కర్మ సిద్ధాంతం అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే మనం నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు మనం కర్మల గురించి అంతా తెలుసుకున్నాము. కర్మల గురించి అంతా తెలుసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలి, కర్మ యోగం అంటే ఏంటి అసలుకి. ఓకే, కర్మ యోగం. ఇప్పుడు కర్మ గురించి తెలుసుకున్నాం. కర్మ యోగం అంటే ఏంటంటే మనము ఎప్పుడైనా కానీ ఈ కర్మల్ని ధర్మపరంగా, నిష్కామంగా ఇవన్నీ చేసుకుంటూ, అంటే సెల్ఫిష్ రీజన్స్ లేకుండా చేసుకొని వెళ్తే ఏమవుతుందంటే అప్పుడు అది కర్మ యోగం అవుతుంది అనమాట. మనము సింపుల్ గా దాన్ని ఎలా చేయాలి అనే తర్వాత చెప్పుకుందాము. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే కర్మయోగంలో కర్మలు ఇంపార్టెంట్, రైట్? కర్మలు అనేది ఒక బేసిక్ క్వశ్చన్ ఉంటుంది. తర్వాత ఏంటి, ఆ కర్మల యొక్క బిహైండ్ క్వాలిటీ ఏంటి, మనం చేసే వాటిల్లో క్వాలిటీ ఏంటి, మనం సత్వపరంగా, రజోపరంగా, లేకపోతే మనం తమోగుణ పరంగా చేస్తున్నామా, క్వాలిటీస్ గుణపరంగా ఏం చేస్తున్నాము కర్మని. ఓకే, సో మెయిన్ యాక్షన్, తర్వాత దాని బిహైండ్ ఉన్నటువంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో చేసేటువంటి విధానము, తర్వాత దాంట్లో ఉన్నటువంటి భావన, ఈ మూడు ఇంపార్టెంట్ అన్నమాట. ఒక కర్మ ఈక్వేషన్ లో ఈ మూడు ఇంపార్టెంట్ అన్నమాట, మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. ఓకే, ఇప్పుడు మనము మంచి భావనతోనే చేస్తాం కొన్ని పనులు. నేను ఒకరికి సహాయం చేయాలి, అన్నదానం చేస్తున్నాను. అన్నదానం చేసేటప్పుడు మంచి యాక్షన్ అది,
ఫస్ట్ స్టెప్. క్వాలిటీ వచ్చేటప్పటికి నేను దర్పంగా 10 మందికి తెలియాలి, 10 మంది నన్ను మెచ్చుకోవాలి అనేటువంటి ఒక సత్వ గుణం లేకుండా రజోగుణంతో గనుక చేశాననుకో, చేస్తే ఏమవుతుంది, దానికి అది పనికిరాదు మనకి. ఓకే. అట్లానే భావన, ఆ భావన ఎప్పుడు మైండ్లో ఉంటూ ఉంటుందన్నమాట. నేను ఎంత మంచి చేశాను, వీళ్ళు నన్ను రికగ్నైజ్ చేయట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనే భావన వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటివి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఎప్పుడు కూడాను మంచి గుడ్ అండ్ నోబుల్ గా ఉండాలి యాక్షన్స్ అనేవి. ఆ క్వాలిటీస్ లో మనం ఏమేంటి క్వాలిటీస్ అనేవి ఏంటి అంటే, ఊరికనే సత్వ రజో తమో అన్నాం కానీ మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే హెల్దీగా ఉండాలి వర్చ్యూస్. ఓకే. ఇప్పుడు మనం ఒకళ్ళకి దానం చేద్దాం అనుకున్నాం, రోడ్డు మీద ఒకళ్ళు కనిపించారు, లేదా ఒకళ్ళ మీద ఒకళ్ళు వచ్చి నీకేదో స్టోరీ చెప్పి నీకు దానం చేయమని అడిగితే వాడికి డబ్బులు ఇచ్చావు, నువ్వు ఇస్తే వాడేదో డ్రగ్స్ తీసుకునో ఆల్కహాల్ తాగో వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాడు అనుకో, నువ్వు దానం చేసింది అక్కడ చాలా బ్యాడ్ గా అయిపోద్ది అనమాట, అపాత్ర దానం అయిపోతుంది. మనకు తెలియదు చాలా సార్లు. అందుకని ఏంటంటే కొన్నిసార్లు మనం కల్పించుకొని ఈ దానాలు చారిటీస్ లోకి దిగకూడదు అనమాట. కొంచెం స్టడీ చేసుకోవాలి, లేకపోతే ఏంటంటే ఆ ఫలితం కూడా మనకు వస్తుంది అనమాట. దాంట్లో భాగస్వాములు అవుతాం మనం. చాలా కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. అది తెలియకుండా జరిగిపోతాయి ఒక్కొక్కసారి మనకి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే. ఇదంతా జీవితానికి ఉపయోగపడేది. తర్వాత వాల్యూస్, ట్రూత్ఫుల్నెస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ లో కంపాషన్ ఉండాలి. ఇప్పుడు మనం దానం ఇచ్చే వాళ్ళు ఎప్పుడు ఇట్లా మనకి ఇచ్చేటప్పుడు ఇట్లా ఇస్తా ఉంటారు. ఓకే. ఇచ్చి నమస్కారం చేస్తారు. దానం ఇచ్చేవాడు నమస్కారం చేస్తాడు ఎప్పుడు. ఓకే. సో అంత హంబుల్నెస్ ఉండాలి. ఎప్పుడైనా మన దేవుడికి కూడాను మనం చేసేటప్పుడు ఆ హంబుల్నెస్ కోసమే ఫ్లవర్స్ వేసినా గానీ ఇట్లా వేస్తాం అన్నమాట. అలా కాకుండా ఇట్లా ఇచ్చామనుకో, ఇట్లా పెట్టిస్తే ఏంటి, అది కింగ్ లాగా బాగా దర్పంతో ఇచ్చినట్టు అన్నమాట. సో అందుకనే మనకి నేర్పించడానికే అది మన రెగ్యులర్ పూజా విధానంలో కూడాను ఆ హంబుల్నెస్ కోసమే ఇట్లా అన్నమాట. దానం ఇచ్చేటప్పుడు కూడాను మనం ఇట్లా ఇవ్వకుండా ఇట్లా తీసుకోమని ఇస్తాం అన్నమాట. సో అది హంబుల్నెస్ వస్తుంది. తర్వాత మోరల్స్ అవన్నీ కూడా ఇంపార్టెంట్. భావన వచ్చేటప్పటికి ఏంటంటే హెల్తీ యాటిట్యూడ్. మనం ఎట్లా భావన ఏంటంటే ఈ ప్రపంచం పట్ల, ఈ సృష్టి పట్ల, ఈ మనకున్నటువంటి నేచర్, వీటన్నిటి పట్ల కూడా భావన కర్మయోగంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం నడిచి వెళ్తా ఉంటాం, నడిచి వెళ్ళేటప్పుడు ఏదో ఆలోచిస్తూ కింద గబగబా నడుస్తూ ఉంటాం. కింద మన కాళ్ళ కింద చాలా ప్రాణులు చచ్చిపోతా ఉంటాయి. మనం తల గరేసుకొని ఆనందంగా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటాం ఒకసారి. కానీ కొంచెం తలదించుకొని మనం నడవగలిగితే కొన్ని ప్రాణులు మన కాళ్ళ కింద పడి చచ్చిపోకుండా ఉంటాయి అన్నమాట. సో అంటే ఆ నేచర్ లో అవి ఆ కర్మలు చేసేటప్పుడు కూడా మనం కొన్ని కర్మలు మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట వాటిని. ఓకే. మనం దర్పంతో నడిచి అహంకారంతో తల పైకి ఎగరేసుకొని అట్లా నడుస్తా ఉంటే ఒక్కొక్కసారి మంచిది కాదనమాట. అది దానివల్ల ఒక్కోసారి నాకెందుకు వచ్చినాయి ఈ కష్టాలు అనుకుంటా ఉంటాం, నాకెందుకు వచ్చింది జబ్బు అనుకుంటా ఉంటాం. ఇట్లాంటివన్నీ మనకు తెలియకుండానే మనం రోజు చేసే పనుల్లో చేస్తూ ఉంటే మరి తప్పకుండా అనుభవించాల్సిందే అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. అసలు ఈ కర్మయోగం అనేది ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఓకే. ఈ కర్మయోగం ఎందుకు ప్రాక్టీస్ చేయాలి? ఎందుకు అంటే మనము మోక్షం వైపుకి, భగవంతుడి వైపు శ్రద్ధ ఉండాలి అంటే మనకి ఎప్పుడు మనం చెప్పుకుంటా ఉంటాం సాధన చతుష్టయం అని చెప్పేసి. జ్ఞానయోగంలోకి వెళ్ళాలి అంటే మనకి నిత్య అనిత్య వస్తు వివేకము, తర్వాత ఏమో శమధమాది షట్ సంపత్తి, వైరాగ్యము, ముముక్షత్వము అని చెప్పి 4 వాటిని సాధన సంపత్తి అంటారు, సాధన చతుష్టయం అంటారు. అంటే మనం ఏ పని చేయటానికైనా కానీ మనకి ఫస్ట్ ఏంటంటే మనం ఆ పని గురించి తెలుసుకొని మనం ఏది రియాలిటీ ఏంటి తెలుసుకొని చేయాలి. నిత్య అనిత్య వస్తు వివేకం అంటారు. అది తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏంటంటే సక్సెస్ రాదు మనకి ఏ పని చేసినా కానీ. తర్వాత ఆ పని చేయడానికి
మన ఇంద్రియాలు అవన్నీ సహకరించాలి అంటే శమధమాది షట్ సంపత్తి అంటారు. వాటిని కంట్రోల్లో పెట్టుకొని డిస్ట్రాక్షన్స్ లేకుండా చేసుకోవాలి కదా. అందుకని మనసు ఎటు పోకుండా ఈ కళ్ళు, దృష్టి ఇవన్నీ వినేవి అవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని, పిల్లలు కూడా అంతే కదా, చదువుకునేటప్పుడు మనం వేరే డిస్ట్రాక్షన్స్ లేకుండా చేస్తాం ఆ ఇంద్రియాలను కంట్రోల్లో పెట్టుకొని. అది శమధమాది షట్ సంపత్తి. తర్వాత వైరాగ్యం అంటే ఏంటంటే నువ్వు చేసే పని మీద ఫోకస్ పెడితే మిగతా వాటన్నిటిని మీద ఫోకస్ లేకుండా ఉంటే అదే వైరాగ్యం అనమాట. ఓకే, మన డైలీ లైఫ్ లో. సో అట్లా తర్వాత ముముక్షత్వం అంటే ఏంటి, ఆ పని పూర్తిగా మనము ఆ పని యొక్క గోల్ ఏదైతే ఉందో దాన్ని మనం పూర్తిగా పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఉండటం. అది సాధన చతుష్టయంలో 4 భాగాలు ముముక్షత్వం అన్నమాట. సో ఇవి చేసేటప్పుడు ఏంటంటే మనం ఈ కర్మయోగం ఎందుకు చేస్తాము అంటే ఈ పాపము పుణ్యము అనే ఫలితాలు 2 వస్తాయి కాబట్టి, అవన్నీ సంచితంలోకి వెళుతూ ఉంటాయి కాబట్టి, వాటి వల్ల మనకి ఫ్యూచర్ జన్మల్లో ఇబ్బందులు కలగకుండా పుణ్యము వద్దు పాపము వద్దు అనమాట. 2 కష్టమే అనమాట. 2 ఉంటే ఏదున్నా కానీ మనం మళ్ళా రావాల్సిందే అనమాట. సో అవి న్యూట్రలైజ్ అవ్వటానికి ఆ ఇంప్రెషన్స్ కోసం ఏంటంటే ఈ కర్మయోగం ద్వారా మనకు అలవాటు ఎట్లా చేస్తాము అంటే ఈశ్వరార్పణ బుద్ధి, ప్రసాద బుద్ధి అనేది అనమాట. 2 వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, తర్వాత చెప్పుకుందాం వాటి గురించి. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ ఈ కర్మయోగం చేయటం మూలాన ఏంటంటే జీవితంలో చేసేటప్పుడు ఏ పని చేసినా కానీ మనకి దాని పట్ల ఉన్నటువంటి యాంగ్జైటీ పోద్ది అనమాట. పోయి చక్కగా మనం ఆ పనులు చేయగలుగుతాం. అలానే మనం ఈ కర్మయోగి ఏం చేస్తాడంటే కొంచెం ఈ సాత్విక కర్మలే ఎక్కువగా వస్తూ ఉంటాయి కర్మయోగంలో. ఓకే, రాజసికం కొద్దిగా ఉంటుంది. తర్వాత తామసిక కర్మలు కంప్లీట్ గా అవాయిడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా ఉంటుంది. తర్వాత మనం ఇంకొక 2-3 స్లైడ్స్ చెప్పుకొని ఈ రోజు ఆపేద్దాము. నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. అసలు ఈ కర్మల్ని ఎంత చక్కగా చెప్తారు అంటే భగవానుడు, ఈ కర్మల్ని ఎలా యాంగిల్స్ లో చూడాలి మనము అనేది నెక్స్ట్ ఐటమ్ అన్నమాట. మనము ఇప్పుడు మీరు కొంచెం 8వ శ్లోకం దగ్గరికి వెళ్ళి చూస్తే మీరు తెలుస్తుంది. 8, 9, 10, 12 దాకా నేను ఇక్కడ పోస్ట్ చేశాను. అవి చూస్తూ ఉంటే తెలుస్తుంది మనకి. ఎందుకంటే మనము ఆ కర్మాచరణ చేసేటప్పుడు శాస్త్ర విహిత కర్మల్ని చేయాలన్నమాట. శాస్త్రం సంబంధించినయే చేసుకోవాలి. మనకు శాస్త్రానికి ఎగనెస్ట్ గా ఉండేవి మనం చేయకూడదు అనమాట. అది బేసిక్ ప్రిన్సిపల్. ఇక్కడ మనకేం చెప్తున్నారు ఆయన చూడండి. నియతం కురు కర్మ రైట్. ఎవరైనా చదువుతారా అది శ్లోకం? చాలా మంచి శ్లోకం అది, చదవండి. చదువుతానండి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఇది మనము ఈ యాంగిల్స్ ఎలా చూడాలి అనేది నేను చక్కగా ఇక్కడ మొత్తము 4 యాంగిల్స్ ఉన్నాయి అన్నమాట. ఆ 4 యాంగిల్స్ ని ఫస్ట్ 2 యాంగిల్స్ ఇక్కడ పెట్టాను. తర్వాత మనం మళ్ళా నెక్స్ట్ స్లైడ్ లో 2వ యాంగిల్ మిగతా 2 యాంగిల్స్ చెప్పుకున్నాం. ఎట్లా ఈశ్వర నియతం అంటే భగవానుడు చేసే విధానం ఉంటాయి. ఎట్లా చూస్తాం మనం మనుషులుగా ఈ కర్మల్ని ఎలా చూస్తామంటే అంత భగవంతుడే చేయిస్తున్నాడు, భగవంతుడి యొక్క స్ఫూర్తితో జరుగుతుంది ఇది అనే ఒక విధానం అన్నమాట. మనకు ఉపయోగపడే విధానం ఇవన్నీ. సో ఎప్పుడైతే ఈ భగవానుడే నా చేత చేయిస్తున్నాడు, ఈశ్వర నియతం ఇది అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాము, అది చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే నెక్స్ట్ దాంట్లో కర్మయోగం యాజ్ ఎ వర్షిప్ అంటాడు అన్నమాట. ఓకే, తర్వాత శ్లోకం కూడా ఒకసారి చదవమ్మా. 9. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. సో ఇది ఎంత చక్కగా ఉంటుందంటే ఇక్కడ మనము కర్మలు చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు మనం చాలా
పనులన్నింటినీ యజ్ఞంలాగా తర్వాత చెప్తాడు మనకి. మనకి 4వ అధ్యాయంలో మనకి 12 యజ్ఞాలు చెప్తారు భగవానుడు. దానికి పునాది అన్నమాట ఇక్కడ చెప్పేది యాంగిల్. ఓకే. దీంట్లో ఏంటంటే మనం కర్మలు చేస్తున్నప్పుడు ఆ యజ్ఞార్థంతో చేసేటువంటి కర్మలు కాక ఇతర కర్మల యందు నిమగ్నం అయితే మనము ఓకే కర్మబంధంలో ఇరుక్కుంటాము. కనుక మనం ఏం చేయాలి అంటే ముక్త సంగః అంటాడు. ఓకే. ముక్త సంగః అంటే ఏంటంటే ఆసక్తి రహితంగా, అంటే డైరెక్ట్ గా నిష్కామంగా చెప్తున్నాడు అనమాట. దానికి ప్రిన్సిపల్స్ అన్ని ఇక్కడ ఫౌండేషన్ వేస్తున్నాడు భగవానుడు మనకి. అట్లానే తర్వాత ఏంటంటే ఈ శరీరంలో ఉన్నంత వరకు కర్మలు చేయకుండా ఉండలేమని తెలిసింది. అందుకని ఏంటంటే చేసేటప్పుడు ఒక యాంగిల్ ఏంటి, భగవానుడే మంచిగా చేపిస్తున్నాడు, నేను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా చేస్తున్నాను అని అనుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే. తర్వాత ఇంకోటి ఏంటంటే రోజు చేసే పనుల్లో కూడాను దాన్ని ఒక వర్షిప్ లాగా, స్నానం చేస్తున్నాము, భగవానుడికి స్నానం చేస్తున్నాను, భగవానుడికి అభిషేకం చేస్తున్నాను. ఓకే. నువ్వు అన్నం తింటున్నావు, భగవానుడికి పెడుతున్నాను అంటే నీలో ఉన్న భగవానుడికి నువ్వు చేస్తున్నావు. అలానే పిల్లలకి చేస్తున్నప్పుడు, పిల్లలకి చేసేటప్పుడు కూడా నేను భగవానుడికి అభిషేకం చేస్తున్నాను, పిల్లలకి పెడుతున్నాను. ఇట్లా ఈ యజ్ఞార్థాత్ అనేది వర్షిప్ అన్నమాట. కర్మయోగం వర్షిప్ లాగా చేయటం అన్నమాట. ఇట్లా ఇవన్నీ చేయటం ఇంపార్టెంట్ అన్నమాట వర్షిప్ లాగా. అవి కొంచెం 4 మనం తెలుసుకోవచ్చు అక్కడ. తర్వాత మనకి ఆ దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. రైట్. అట్లా అక్కడ ఆ భావన ఎట్లా ఉండాలి అంటే మనం చేసేటప్పుడు భగవంతుడికి ఈ గాడ్స్ కి సమర్పించేటప్పుడు అవన్నీ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఈ తత్వంలో, ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏదైతే బాధ్యతలు వాళ్ళు కర్మ ప్రకారం వాళ్ళు నిర్వర్తిస్తున్నారో ఇవన్నీ వాళ్ళకి మనం సమర్పిస్తూ ఉంటాం అన్నమాట. అది వర్షిప్ లాగా చేయాలి. అంటే ఇప్పుడు గాలి వచ్చింది మనకి, గాలిని పీల్చుకుంటున్నాము, గాలిని పీల్చుకునేటప్పుడు వాయుదేవుడు. ఓకే. అట్లానే మనము అగ్నితో ఏదన్నా వెలిగిస్తున్నాము, అక్కడ కూడా వర్షిప్ అన్నమాట. మనకి ఇంతకు ముందు మన వాళ్ళు ఊరికనే చెప్పలేదు, చక్కగా వంట చేసే ముందు అగ్నిదేవుడికి ముందు ఆవాహన చేసుకొని ఆయనకి దండం పెట్టుకొని, ఎందుకంటే ప్రతి యొక్క యజ్ఞ శేషం ఏదైతే ఉందో అదంతా దేవతలకు అర్పించేది అగ్ని ద్వారానే. అలానే మనం వంట చేసేటప్పుడు, మంట వెలిగించినప్పుడు ఆ అగ్నిదేవుడి ద్వారానే ఈ యొక్క దేవతలందరికీ వెళ్తూ ఉంది. అంటే మనలో ఉన్నటువంటి అష్టదిక్పాలకులు, మనలో ఉన్నటువంటి ఈ దేవతలు ఎవరైతే ఉన్నారో అంత దేవతలు పరమాత్మకి అందరికీ యజ్ఞార్థం వెళ్ళాలి అంటే ముందు ఆ అగ్నికి మనం నమస్కరించుకొని ఆ వర్షిప్ ని చేయాలన్నమాట. అవే కర్మయోగానికి స్టెప్స్ అన్నమాట. ఇవన్నీ మనకు చక్కగా భగవానుడు నేర్పిస్తూ ఉంటాడు. ఇక్కడ మనము కొన్ని తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకే. ఏంటంటే నెక్స్ట్ థర్డ్కి వెళ్దాం, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. ముందు 4 చెప్పుకొని తర్వాత ఇప్పుడు కర్మయోగము ప్యూరిఫైయర్. మనము అది ఎట్లా ప్యూరిఫైయర్ గా చూడాలన్నమాట. ఒకటేమో నియతం భగవంతుడు కర్మలాగా అనుకున్నాము, వర్షిప్ లాగా చేయాలనుకున్నాము, అన్ని దేవతలు, ప్రకృతి, వాటన్నిటికీ. మూడోది వచ్చేటప్పటికి ఏంటంటే మన మనస్సుని శుద్ధి చేసుకోవడానికి అన్నమాట అది. ఓకే. అది ఎంత చక్కగా చెప్తారంటే ఎట్లా వాళ్ళు మనం ఫుడ్ ని షేర్ చేసుకొని తింటాము. ఓకే. తర్వాత మనకి బాబా పంచ మహాయజ్ఞాలు అని చెప్తారు. రైట్. మనం సచ్చరిత్రలో చదువుకుంటాం. అవన్నీ కంపల్సరీగా చెయ్యాలి. మనం బియ్యం దంచేటప్పుడు కానీ లేకపోతే వండేటప్పుడు చాలా ప్రాణులు చచ్చిపోతా ఉంటాయి, వీటన్నిటి ద్వారా మనకి సిన్స్ వస్తాయి అని చెప్పేసి ఆ పంచ మహాయజ్ఞాలు అనేవి తర్వాత ఇంకోసారి చెప్పుకుందాం మనం. అవి చేయాలి. దానికి సంబంధించిందే ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అన్నమాట. ఓకే. అది ఒక్క శ్లోకంలో మనకి చక్కగా చెప్పేశారు భగవానుడు ఇక్కడ. తర్వాత ఏంటంటే 15వ శ్లోకం వచ్చేటప్పటికి ఆయన ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకళ్ళు ఎవరైనా చదవండి అమ్మా అది. 15th శ్లోక అండి. 15th. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి ఈ ధర్మంగా చేయటం అనేది ఈ శ్లోకం నేర్పిస్తుంది అన్నమాట మనకి. ఎట్లా ఇక్కడ చక్కగా రాసి పెట్టాను. డ్యూటీస్ ఆఫ్ ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద వేదాస్. ఓకే, కర్మ బ్రహ్మోద్భవం అంటున్నాడు. అంటే ఏంటంటే ఆ వేదాలు అనేవి ఆ పరమాత్మ నుంచి, అంటే ఆ బ్రహ్మ నోట్లో నుంచి వచ్చినాయి అని చెప్పేసి చెప్పటం అన్నమాట. కర్మలు, ఆ డ్యూటీలన్నీ అక్కడి నుంచి వచ్చినాయి. వేదాస్ ఆర్ డైరెక్ట్లీ గివెన్ బై గాడ్ అన్నమాట. బ్రహ్మాక్షర సముద్భవం. అక్షర అంటే పరమాత్మ అన్నమాట. ఫస్ట్ చెప్పిన బ్రహ్మోద్భవం అంటేనేమన్నా ఈ సృష్టి మొదలైనటువంటి ఆ బ్రహ్మ దాంట్లో నుంచి రావటం అన్నమాట. రెండో అక్షర సముద్భవం అంటేనేమో ఈ వేదాలు కూడాను డైరెక్ట్లీ గివెన్ బై గాడ్ అన్నమాట. ఆయన మామూలు సృష్టి నోట్లో నుంచి వచ్చినాయి కానీ, బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నోట్లో నుంచి వచ్చినాయి కానీ నిజంగా వచ్చినాయి గివెన్ బై గాడ్. దేర్ ఫోర్ ఇట్ షుడ్ బి ఫాలోడ్ ఎటర్నల్లీ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ద రిజల్ట్స్. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. సో చక్కగా ఇట్లా 4 చెప్పాడండి. 4 గుర్తుపెట్టుకోవాలి, 4 యాంగిల్స్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఇంకొకసారి మనం ఈ ప్యూరిఫికేషన్ ఇట్లా నియంత్రించడం, ఎట్లా కర్మలు చేసేటప్పుడు మనము ఎట్లా అనేది కొంచెం చెప్పు. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దామా ఒకసారి. ఓకే, సో ఇది పెట్టుకుందాం. కర్మయోగం చేసేటప్పుడు మనకి ఒక పిక్చర్, ఇది మైండ్ లో బాగా పెట్టుకోండి పిక్చర్. ఓకే, చాలా సింపుల్ గా పెట్టుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది. కర్మయోగం చేసేటప్పుడు మనకి ఎట్లా ఉండాలి అంటే, కర్మల్ని కర్మయోగంగా మార్చి ఆ కర్మలు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే ప్రాపర్ యాటిట్యూడ్ ఉండాలి. ఓకే, ప్రాపర్ యాటిట్యూడ్ అంటే భావన అని చెప్పుకున్నాం. ఆ భావన ఎలా ఉండాలి? ఈశ్వరార్పణ బుద్ధి. మనం చేసే ప్రతిదీ కూడాను ఈశ్వరార్పణతో చేయాలి. మనకి అనుభవించేటువంటి వచ్చే ఫలితం అంతా కూడాను ఈశ్వర ప్రసాద బుద్ధితో చేయాలి. అది ప్రాపర్ యాటిట్యూడ్ అన్నమాట. ఓకే, ప్రాపర్ యాక్షన్ అంటే ఏంటంటే, మనం చేసేటువంటి కర్మల్లో నిష్కామంగా ఉందా, సకామంగా ఉందా, లేకపోతే చేయకూడనటువంటి నిషిద్ధ కర్మలు చేస్తున్నామా అని చెప్పేసి ఈ పంచమహాయజ్ఞాలు చేస్తున్నామా లేదా, ఇవన్నీ చూసుకోవటం ప్రాపర్ యాక్షన్స్ అన్నమాట. ఇందా నేను చెప్పాను కదా, నడిచి వెళ్ళేటప్పుడు కూడా మనము గవగవాయిటో చూసుకుంటే, దిక్కులు చూసుకుంటే, ఏదో ఆలోచిస్తూ నడిస్తే కింద ప్రాణులు చంపేస్తాం. అలా అని నడవకుండా ఉండలేము కారులో వెళ్ళేటప్పుడు కానీ. అంతా మనకు తెలిసినంతలో ఆ భావన, ఆ హంబుల్నెస్ ఉండాలి మనలో. అది ఇంపార్టెంట్, భావన ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇవి బేసిక్ గా అన్నమాట. సో మనము ఈ కర్మయోగం మొత్తం 2 పార్ట్లుగా చెప్పుకుందాం. నెక్స్ట్ పార్ట్ లో కూడాను నేను ఇప్పుడు కొంచెం కంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే చాలా ఇంట్రొడక్షన్ చెప్పుకున్నాం, ఈరోజు ప్రిన్సిపల్స్ డిస్కషన్ చేద్దాం. సో చేసే ముందు ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఈరోజు కంక్లూడ్ చేద్దాం. ఏంటంటే ఒకసారి నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళమ్మా. నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో ఇది కర్మ బ్యాలెన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్తున్నదంతా నిష్కామంగా ఉండాలి. ఓకే, నిష్కామంగా అంటే ఏంటి? ప్రైమరీ సాధన అది. ఓకే, సకామంగా ఉంటే లైక్స్ డిస్లైక్స్. నిషిద్ధ కర్మలనేమో అసలు వదిలేయాలి. మనం ఎలా ఉండాలి అని, కర్మలు ఎలా చేయాలి అని చెప్పేదానికి ఇదన్నమాట ఇప్పుడు చెప్పింది అది. తర్వాత ఇవన్నీ మనం ఒక సమ్మరీ లాగా పెట్టాను అక్కడ. కాకపోతే మనం మనసులో వచ్చేటువంటి కోరికలు కొన్ని మనల్ని కర్మలు చేపిస్తూ ఉంటాయి మన చేత. వాటిని నియంత్రించే విధానాన్ని ఒక్క నిమిషంలో చెప్పుకొని ఆపేద్దాం ఫస్ట్. ఇంకా ఏంటంటే, కోరికలు వస్తూ ఉంటాయి కానీ వాటిని నియంత్రించుకోవాలి ఎలా అనేది చూద్దాం ఇప్పుడు ఒక ఫ్యూ పాయింట్స్ లో. ధర్మబద్ధం కానిటువంటి, అక్రమంగా ఉండేటువంటి కోరికలకు దూరంగా ఉండాలి. ఓకే, ధర్మబద్ధం కాకుండా అక్రమంగా మనకి నెగిటివ్ గా ఉండే నిషిద్ధ కర్మలకు దూరంగా ఉండాలి. అది ఓకే. తర్వాత ధర్మబద్ధమైనటువంటి కోరికలను కూడాను నియంత్రించుకోవాలి. వాటిని ఎవరికి ఇబ్బంది లేదు అని చెప్పేసి చేసేసుకుంటూ వెళ్తా ఉంటే ఏమవుద్దంటే, వాటి ద్వారా వాసనలు పుట్టుకొస్తాయి అన్నమాట మనకి. అంటే ఏంటి? ఫస్ట్ ఏమో ధర్మబద్ధంగా ఉండాలి,
నిషిద్ధ కర్మలు చేయకూడదు. కానీ ధర్మబద్ధమైన కర్మలు కూడాను నియంత్రించుకోవాలన్నమాట. వాటిని ఏది ఎక్సెస్ మంచిది కాదనమాట. ఓకే. మన దృష్టి భగవంతుడి వైపు తిరగాలన్నమాట. మళ్ళా ధర్మబద్ధమైనటువంటి కోరికలు తీర్చుకున్నప్పుడు కూడాను వాటి పట్ల అనాసక్తిగా చేయాలి. ఓకే. వాటిని ఎంజాయ్ చేయాలి. కానీ ఇదే కావాలి మళ్ళా మళ్ళా అని చెప్పేసి కోరుకోకూడదు అనమాట. అవి నీ ప్రారంధం ప్రకారం సంప్రాప్తిస్తే మంచిది అని. ఓకే. అలా అని వాళ్ళందరం అలా ఉండగలమా అంటే కష్టమే. కానీ ఇది చాలా ఎసెన్షియల్. ఈ దేవుడి వైపు తిరిగి మనం ఈ బాటలో నడవాలి, హ్యాపీగా ఉండాలి అంటే ఆ ధర్మబద్ధమైనటువంటి కోరికలను కూడా నియంత్రించుకోవడం అలవాటు చేసుకోవాలన్నమాట. సరే, ఇదంతా బానే ఉంది. ఇక్కడ దాకా బానే చేశాం. కానీ బుద్ధిలో మనకి ఇదివరకు ఉన్నటువంటి వాసనలో బేస్ చేసుకొని కొన్ని కోరికలు వస్తా ఉంటాయి. వాటిని ఎలా నిర్వర్తించాలి అంటే మనకి కర్మను బాధ్యతగా గుర్తించాలి. ఫలితం మీద దృష్టి పెట్టకుండా చేయాలి. కర్మని బాధ్యతగా చేయాలి. ఓకే. మనం కొన్ని కల్పించుకొని కొన్ని చేస్తా ఉంటాం. అలా కాకుండా ఈ శరీరంలో వచ్చినందుకు మనం ఈ శరీరానికి తగ్గట్టు ఇప్పుడు తల్లి, తండ్రి ఉన్నాము. లేకపోతే పిల్లలు. ఆ బాధ్యతలు ఎంతవరకు అంతవరకు ఉండాలి. నేను ఇలా ఉంటాను, నాకు ఇలా ఇష్టం కాబట్టి వీళ్ళు కూడా ఇలా ఉండాలి అని అనుకుంటే అదేమవుతుందంటే ఆ నియంత్రించే విధానం మారిపోతుందన్నమాట. అక్కడ నువ్వు నియంత్రించుకోలేకపోతున్నావు. ఇంకొకళ్ళు నియంత్రించడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. అప్పుడేమవుతుందంటే దాని వాసన ఫలితం మనకు అంటుకుంటూ ఉంటుంది. ఎలా? వాళ్ళు ఫాలో అయితే హ్యాపీ, ఫాలో కాకపోతే బాధ కలుగుతా ఉంటది. వాళ్ళని నియంత్రించే విధానంలో మనం వాళ్ళని ఇబ్బంది పెడతాము, సుఖపెడతాము. ఓకే. ఈ 2 కూడా పాపపుణ్య ఫలితాలు వస్తా ఉంటాయి అన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. దేనిని కూడా మన హక్కుగా పరిగణించకూడదు. ఓకే. హక్కుగా పరిగణిస్తే ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ప్రారబ్ధం మూలాన జరుగుతా ఉంది. హక్కుగా. ఓకే. తర్వాత బాధ్యతతో కూడుకున్న కర్మలను మనస్ఫూర్తిగా పరిపూర్ణంగా పూర్తి చేయాలి. ఎప్పుడు కూడా హాఫ్ హార్టెడ్ గా మధ్యలో వదిలేయటము ఇట్లా చేయకూడదు అన్నమాట. ఎందుకంటే మళ్ళా దాన్ని పూర్తి చేయాలి తర్వాత. కర్మలు ఎప్పుడు విచక్షణ బుద్ధితో చేయాలి. ఇట్లా ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ ని మనం గుర్తుపెట్టుకుంటే తర్వాత సరిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడితో మనం ఈ రోజుకి ఆపేద్దాము. ఆపి డిస్కషన్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ టైం మనం కర్మయోగాన్ని ఫినిష్ చేద్దాం 3rd చాప్టర్. ఓం తత్సత్. ఇంకా షేరింగ్ ఆపేయమ్మా. అందరు స్క్రీన్ లోకి వస్తారు.